అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరియున్న కనకదుర్గమ్మ అమ్మవారి దసరసర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి, అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఏ రోజున ఏ అలంకరణ మనకి దర్శనమియ్యనున్నారు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకైతే చూడండి. ప్రతి సంవత్సరం కూడా దసరసరణ నవరాత్రులు అంటే నవరాత్రి 9 రోజులు, విజయదశమి 10వ రోజు, 10 రోజులు కూడా అమ్మవారు మనకి 10 అలంకరణలు మనకు దర్శనమైతే ఇస్తారండి. కానీ ఈ 2025వ సంవత్సరంలో మాత్రం 11 రోజులు 11 అలంకరణలు అయితే మనకి దర్శనమైతే ఇస్తారు. ఎందుకని అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథులు అనేవి వృద్ధి చెందడం వల్ల ఈ విధంగా దసరసరణ నవరాత్రుల్లో 11 రోజుల పాటు అయితే అమ్మవారికి ఉత్సవాలైతే నిర్వహిస్తున్నారు అని పండితులైతే చెబుతున్నారండి. మరి ఈ సంవత్సరం కొత్తగా 11వ రోజు చేర్చిన కొత్త అలంకరణ ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇదే విధంగా గతంలో 2016వ సంవత్సరంలో దసరసరణ నవరాత్రులైతే నిర్వహించారండి. మరలా 10 సంవత్సరాల తర్వాత అంటే 2025వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా దసరసరణ నవరాత్రులు 11 రోజుల పాటు అయితే నిర్వహిస్తున్నారండి. మరి ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఏ అలంకరణలో అమ్మవారికి దర్శనం ఇస్తారో ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో దసరసరణ నవరాత్రులు స్వస్త్రీ శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం, దక్షిణాయం శరదృతువు, ఆశ్వీజ మాసం శుక్లపక్షం, సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ గురువారం ఆశ్వీజ శుద్ధ దశమితో శరణ నవరాత్రులు ముగుస్తాయి. ఆశ్వీజ మాసం అని పేరు చంద్రుడు అశ్విని నక్షత్రానికి దగ్గరగా ఉండటం వలన ఈ మాసానికి ఆశ్వీజ మాసం అని పేరు. ఆశ్వీజ అంటే స్త్రీ అని అర్థం, దేవి అని అర్థం. అలాగే దక్షిణాయంలో ఆషాఢ మాసం గురు పూజకి, శ్రావణ మాసం లక్ష్మీదేవి ఆరాధనకు, భాద్రపద మాసం విఘ్నేశ్వర ఆరాధనకు, ఆశ్వీజ మాసం అమ్మవారు ఆరాధనకు, కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకం. ప్రతి సంవత్సరంలో 2 నవరాత్రులు విశేషంగా చేస్తారండి. ఒకటి ఉత్తరాయంలో వచ్చే చైత్ర నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే శరణ నవరాత్రులు. ఇవి 2 కూడా అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజులండి. దేవీ శరణ నవరాత్రుల్లో నవరాత్రి మొదటి రోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరణ నవరాత్రిలో నవరాత్రి 2వ రోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రిలో నవరాత్రి 3వ రోజు అనగా సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ తదియ తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రులో 4వ రోజు అనగా సెప్టెంబర్ 25వ తేదీ గురువారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకైతే దర్శనం ఇస్తారు. ఇదే ఈ సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకరణమండి. ఈ అలంకరణాన్ని గతంలో 2016వ సంవత్సరంలో దసరసరణ నవరాత్రుల్లో అయితే నిర్వహించడం జరిగింది. మరలా 2025వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా శ్రీ కాత్యాయని దేవి అలంకరణాన్ని కొత్తగా అయితే చేర్చడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. దేవీ శరణ నవరాత్రులు నవరాత్రి 5వ రోజు అనగా సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి.
ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రిలో నవరాత్రి 6వ రోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీ శనివారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ పంచమి తిథి, తదుపరి షష్ఠి. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రులు నవరాత్రి 7వ రోజు అనగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాచండి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజు అనగా సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ సప్తమి, తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకైతే దర్శనం ఇస్తారు. అంటే ఈ రోజున ప్రత్యేకత మూల నక్షత్రం అండి. దేవీ శరణ నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు అనగా సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ అష్టమి, తదుపరి నవమి ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత దుర్గాష్టమి అండి. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణంలో భక్తులకైతే దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రుల్లో నవరాత్రి 10వ రోజు అనగా అక్టోబర్ 1వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ నవమి తిథి అండి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకైతే దర్శనం ఇస్తారు. దేవీ శరణ నవరాత్రిలో నవరాత్రి 11వ రోజు అనగా అక్టోబర్ 2వ తేదీ గురువారం. ఈ రోజున తిథి అశ్వీజ శుద్ధ దశమి తిథి అండి. ఈ రోజున విజయదశమి పండగ, దసరా పండగ. ఆశ్వీజ మాసంలో వచ్చే ఆశ్వీజ శుక్ల దశమిని విజయదశమి అంటారండి. మన పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేసినప్పుడు ఆ సముద్రం నుంచి అమృత భాండము బయటపడుతుంది. ఆ రోజుని విజయదశమిగా, త్రేతాయుగంలో రావణుణ్ణి సంహరించినటువంటి రోజు విజయదశమిగా, ద్వాపర యుగంలో జమ్మి వృక్షం మీద దాచుకున్న ఆయుధాల్ని తీసుకుని కౌరవుల మీద విజయం పొందినటువంటి రోజే విజయదశమిగా మన పురాణాలు తెలిపాయి. ఆ రోజున అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకైతే దర్శనం ఇస్తారు. ఈ రోజున ఉదయం 9:30 నిమిషాలకు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో దశరశరణ నవరాత్రులు ముగుస్తాయి. అంతేకాకుండా ఈ రోజున సాయంత్రం 5 గంటలకి కృష్ణానది తీరంలో అమ్మవారు హంసవాహనంలో ఘనంగా తెప్పోత్సవాన్ని అనేది ఈ రోజునైతే నిర్వహిస్తున్నారు. ఈ దశరశరణ నవరాత్రులో అమ్మవారి ఆలయ దర్శన సమయాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల లోపు వరకు కూడా అమ్మవారు దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోండి. సో విన్నారు కదండి, ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిగిరిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దశరశరణ నవరాత్రులు, అలంకరణలు, వాటి తేదీలు అన్నిటి గురించి కూడా తెలుసుకున్నారు కదండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ నవరాత్రుల 11 రోజులు కూడా అమ్మవారిని ఏ రోజున ఏ అలంకరణను పూజించుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి, ఏ సూక్తాన్ని చదువుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుందండి. వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇంతేనండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.